పాకిస్తాన్‌కి నీళ్ల వణుకు ప్రారంభమైంది. ఏదైతే సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాతన ప్రస్తుతానికి ఇంకా మనం ప్రాజెక్టులు కడుతున్నాం. హైడ్రో ప్రాజెక్టులు అట్లాగే వాటర్‌ని డైవర్ట్ చేసేందుకు అవసరమైన కాలువల నిర్మాణం చేస్తున్నాం. ఈలోపుగా వరదలొచ్చినటువంటి సందర్భంలో నీళ్లు కిందకి వెళ్ళినాయి. దాన్ని వాడుకున్నటువంటి పాకిస్తాన్ అదిగో మేము కంట్రోల్ చేసాం చూసారా అని చెప్పుకొచ్చింది. మేము రక్తం పారిస్తామంటే భయపడ్డారని చెప్పుకొచ్చింది. తీరా చూస్తే ఇప్పుడు మాత్రం సంక్షోభం వస్తుంది. ఎకలాజికల్ థ్రెట్ అనేటటువంటిది 2025 రిపోర్ట్ ప్రకారం పాకిస్తానోళ్ళే తయారు చేసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో ఇండస్ వాటర్‌లో పెద్ద ఎత్తున ప్రాబ్లమ్ వస్తది. పాకిస్తాన్ డేంజరస్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేయబోతోంది. భారతదేశం గనక పైన ప్రాజెక్ట్ కడితే ఇక సాంతం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. 30 రోజులకు మించి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండదు. 30 రోజులకి సరిపడిన నీళ్లు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు. ఇది తగ్గిందంటే అంటే ఇప్పుడు భారతదేశం ఆపట్లేదు. అయినా వాళ్ళ దగ్గర 30 రోజులకి సరిపడిన నీళ్ళే ఉన్నాయి. జాతీయ క్రైసిస్ కిందకి మారిపోతుంది. నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి పర్యావరణ వ్యవస్థ ఇచ్చినటువంటి నివేదిక. ఎకలాజికల్ థ్రెట్ రిపోర్ట్ 2025 చెప్తున్నది. పాకిస్తాన్ ఇప్పుడు వణుకు బిగినైంది.